చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. ఇర్మియా గ్రంథంలో సిద్కియా, యూదారాజైన సిద్కియా పరిపాలన కాలం ఆరంభంలో ఇర్మియా యొక్క ప్రవచనములను మనం చూసాం. ఈ సమయంలో 4వ సంవత్సరమున సిద్కియా పరిపాలన కాలం 4 సంవత్సరాలు గడిచింది. 4 సంవత్సరాల కాలం గడిచిన తరువాత పరమందున దేవుడు ఇర్మియాకి బబులోను దేశమును గూర్చి ప్రవచనాలు తెలియజేశాడు. బబులోను దేశమును గూర్చిన ప్రవచనాలు 50-51 అధ్యాయాలు. ఇర్మియా గ్రంథము 50-51 అధ్యాయాలు మనం చూస్తాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం. మనము ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? ఇర్మియా గ్రంథం 30-31 అధ్యాయాలు చూసుకున్నాం. 31 అయిపోయిన వెంటనే 50-51కి చదవాలి. 32, 33, 34, 42 ఇలాగ లైన్ చదివితే అర్థం కాదు. 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 59వ వచనంలో ఈ మాట రాయబడింది. బబులోను దేశమును గూర్చిన ప్రవచనములు. 51వ అధ్యాయము 59వ వచనము. 51వ అధ్యాయము 59వ వచనం చదువుతాము. ఒకరు గట్టిగా చదివితే వింటాం మనం అందరము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 59వ వచనంలో సిద్కియా ఏలుబడియందు 4వ సంవత్సరమున శెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి శెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహసేయ మనవడునైన అశేరయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట ఇది. ఇర్మియా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని గూర్చి అనగా బబులోను గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో రాసెను. ఎవరు గూర్చి? బబులోనుకు కలగబోవు అపాయములన్నిటిని గూర్చి. బబులోను దేశం, బబులోను దేశము నాశనమును గూర్చి దేవుడు తెలియజేసిన ప్రవచనాలు ఇర్మియా గ్రంథము 50-51 అధ్యాయాలు. 50-51 అధ్యాయాలు బబులోను నాశనమును గూర్చి. అప్పటికి ఇంకాని బబులోను దేశము ఇశ్రాయేలీయుల్ని 3వసారి చెరకు ఇంకా తీసుకొని పోలేదు. 3వసారి చెరకు ఇంకా తీసుకొని పోలేదు. 3వసారి బబులోను దేశం వచ్చి ఇశ్రాయేలీయుల్ని, యూదుల్ని చెరకు తీసుకొని పోతుంది. యెరూషలేం కాల్చివేయబడుతుంది. యెరూషలేంలో ఉన్న దేవుని మందిరం కాల్చివేయబడుతుంది. అది ఇంకా జరగలేదు. అది జరగక మునిపే బబులోను దేశము ఇంకా 70 సంవత్సరాల పరిపాలన కొనసాగక మునిపే దాని యొక్క నాశనమును గురించి మాట్లాడాడు దేవుడు ముందుగానే. దాని నాశనం సుమారు 100 సంవత్సరాలు, క్షమించండి, సుమారు 70 సంవత్సరాలు బబులోను దేశము పాడైపోతుంది. బబులోను దేశాన్ని దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్షించే సమయానికి ఇర్మియా ప్రవచించిన ఈ సమయానికి మధ్యలో సుమారు 70 సంవత్సరాల వ్యవధి ఉంది.
70 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని 70 సంవత్సరాల ముందే దేవుడు ఇర్మియా ద్వారా తెలియజేసిన సందేశం అన్నమాట ఇది. బైబిలు ప్రవచనము దాని యొక్క నెరవేర్పు అనే ఉన్నతమైన విధానంలో రాయబడిన గ్రంథం అది. చెప్పాను, బైబిలే దేవుని గ్రంథం అని. మొదటిగా మనం బైబిల్ని నేర్చుకోవడానికి ముందు బైబిల్లో ప్రవచనం చెబుతాడు దేవుడు. ఆ ప్రవచనము నెరవేర్పు చూపిస్తాడు. ముందుగానే భవిష్యత్తు ఎరిగిన దేవుడు. భూమి మీద మనుషులు పుట్టకముందే మనుషులు ఏమైపోతారో ఆయనకు బాగా తెలుసు. మానవ జాతి పరిస్థితి ఎలాగుంటుందో ఆయనకు ముందే తెలుసు. ముందే తెలిసి కార్యక్రమాలు జరిగించే దేవుడు ఆయన. భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. జరగబోయేదాన్ని ముందే ఎరిగినవాడు దేవుడు. అందుకని బబులోను దేశము 70 సంవత్సరాల పరిపాలన ఇంకా కాకమునిపే దాని యొక్క నాశనమును గురించి ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఎవరి పరిపాలన కాలం ఇది? సిద్కియా పరిపాలన కాలంలో ఎన్నో సంవత్సరం? 4వ సంవత్సరం. సిద్కియా యూదా రాజు 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 11 సంవత్సరాలు పరిపాలన చేస్తే దాంట్లో 4 సంవత్సరాల పరిపాలన కాలంలో బబులోను నాశనమును గూర్చి దానికి కలగబోయే అపాయములను గూర్చి ఇర్మియా ద్వారా తెలియజేశాడు. చదువుతాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 1వ వచనం. బబులోను గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు జనాల్లో ప్రకటించండి, సమాచారం తెలియచేయండి. ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించండి. బబులోను పట్టబడుతుంది. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదకు నేలకు పడదేయబడును అన్నాడు. బబులోను విగ్రహాలు అవమానమునందును, దాని బొమ్మలు బోర్ల దోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనాన్ని రప్పిస్తున్నా అన్నాడు. ఏ నివాసి లేకుండా అది దాని దేశమును పాడు చేయడు. చాలు, బబులోను కూలిపోతుంది అని చెప్పేశాడు. బబులోను కూలిపోతుంది. బేలు మెరోద ఈ బేలు అనేది బబులోను దేవత పేరు. బేలు అనేది బబులోను దేవత పేరు. మెరోక్ అన్నాడే, మెరోక్ అనేది కూడా బబులోను విగ్రహం పేరే, దేవత పేరు. కాబట్టి బబులోను దేశాన్ని, బబులోను యొక్క దేవతల్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి ఉత్తర దేశం నుండి నేను జనుల్ని పిలుస్తున్నా. ఆ ఉత్తర దేశం నుండి వచ్చేవాళ్ళు ఎవరంటే మాదీయ పారసికులు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం. ఉత్తర దేశం నుండి మనుషుల్ని పిలుస్తున్నానని చెప్పాడే, ఆ ఉత్తర దేశం నుండి వచ్చేవాళ్ళు మాదీయ పారసికులు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. బాణములు చికిలి చేయబడి బాణములకు కేడములు పట్టుకొనుడి. బబులోను నశింప చేయుటకు దేవుడు ఆలోచన చేస్తున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. మాదీయుల్ని రేపి బబులోనుని నాశనం చేస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు దేవుడు? ప్రతిదండన అన్నాడు. దేనికి ప్రతిదండన? యెరూషలేములో దేవుని మందిరాన్ని నాశనం చేసిన ఈ బబులోనీయుల్ని దేవుడు శిక్షిస్తున్నాడు. దేవుడే కదా పిలిపించి మందిరాన్ని కాల్చేయమని చెప్పించాడు. అవును, కరెక్టే. మరి
దానికి మరలా ప్రతిదండన చేయడం ఏంటి? ప్రతిదండన చేయడం ఏంటి? గుర్తుపెట్టుకో, దేవుని పక్షాన బబులోను రాజు నిలబడిన తర్వాత బబులోను రాజు దేవుణ్ణి ఎరిగి నీతిలో న్యాయంగా బ్రతకాల. కానీ దేవుని పక్షాన నిలబడిన ఈ బబులోను రాజు నీతి తప్పాడు, అన్యాయం జరిగించడం నేర్చుకున్నాడు, జనముల్ని పట్టుకోవడం నేర్చుకున్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అందుకని బబులోను, అతిశయిస్తున్నావు నా మీద, కాబట్టి నిన్ను నాశనం చేస్తాను, నీ దేవతలను నాశనం చేస్తాను. దేవుడు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆకాశం నుండి అగ్ని కురిపించడు, మరొక శత్రు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న దేశం మీదకి పంపిస్తాడు. దాన్నే తీర్పు దినం అన్నాడు, యెహోవా దినం అన్నాడు. ఒక దేశం మీదకి ఇంకొక దేశాన్ని పంపించేది తీర్పు దినం, యెహోవా దినం. కాబట్టి మాదీయుల్ని రేపి బబులోనును నాశనం చేస్తాడు. ఇంకా జరగలేదు. ఎప్పుడు జరుగుతుంది? 70 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని ముందుగానే చెప్తున్నాడు. నేను బబులోను మీద ప్రతిదండన తీర్చుకుంటున్నా, నా ఆలయం విషయమై ప్రతీకారం తీర్చుకుంటున్నా. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 28వ వచనంలో, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దం వినబడుచున్నది. ఆలకించుడి, బబులోను దేశంలో నుండి పారిపోయి తప్పించుకొని వచ్చిన వారి స్వరం వినబడుచు ఉన్నది. మన దేవుడకు యెహోవా చేయు ప్రతీకార అది మన దేవుడకు యెహోవా చేయు ప్రతీకార స్వరమును సమాచారమును తన ఆలయం విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించండి. వారు వచ్చుచున్నారు, బబులోనుకు రండని వీలు కాండ్రని పిలువుడి. ఇల్లు తొక్కువారులారా దాని చుట్టూ దిగుడి. అది సమాచారం. ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎందుకు ప్రతిదానం చేస్తున్నాడు బబులోన్ని అంటే, బబులోను గర్వపడింది, దేవుని మీద గర్వపడింది, అందుకని శిక్ష. గర్వపడద్దు. గర్వపడిన ఏ దేశమైనా నా దృష్టికి శిక్షకు పాత్ర. కాబట్టి ఇర్మియా గ్రంథం 50-51 అధ్యాయాల్లో ఏముందయ్యా దాంట్లో అంటే, బబులోను గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. బబులోను కలిగే నాశనానికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి ఈ 2 అధ్యాయాల్లో. అయిపోయింది. సిద్కియా పరిపాలన కాలంలో 4వ సంవత్సరంలో బబులోను గూర్చిన ప్రవచనాలు తెలియజేశాడు. ఇదే సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, క్షమించండి, ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యం చేయుచున్నాడు. అతని సేవకులైనను దేశ ప్రజలైనను లక్ష్య పెట్టలేదు. కాబట్టి సిద్కియా పరిపాలన కాలంలో ఇప్పుడు 9-10 సంవత్సరాలు పరిపాలన కాలం. 9వ సంవత్సరం 10వ సంవత్సరంలో సమాచారం. దేవుడు యూదా రాజైన సిద్కియాకి సందేశం ఇచ్చాడు ఇర్మియా ద్వారా.
ఏ సందేశం? బబులోన్ రాజు యొక్క కాడి మెడ మీద వేసుకోండి అని చెప్పాడు. కానీ ఈ సిద్కియా ఏం చేశాడంటే బబులోన్ రాజు యొక్క కాడిని మెడ మీద వేసుకోకుండా గప్పాల మారిని నమ్మాడు. ఎవరు గప్పాల మారి? ఐగుప్తు పక్కనే ఉంది గప్పాల మారి. గప్పాల మారి నమ్మి బబులోన్ రాజుకి పన్ను కట్టడం మానుకొని ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టుగా తిరస్కరించాడు. ఈ సిద్కియా ఐగుప్తుని ఆధారం చేసుకున్నాడు. ఐగుప్తు దేశాన్ని ఆధారం చేసుకొని బబులోన్ రాజు మీద కాలు దువ్వాడు. రే వాడు చనిపోయినాడు రా, వాడు గప్పాలు మరి వాడిని నమ్ముకొని నా మీద కాలు దూతావేంటి అని బబులోన్ రాజు ఏం చేశాడంటే సైన్యాన్ని పంపించాడు. యెరూషలేము మహాపట్టణం, ఆ పట్టణం చుట్టూ బబులోన్ రాజు తన సైన్యాన్ని ముట్టడి దిబ్బలేశాడు. ముట్టడి సైన్యం ఉంది, బబులోన్ సైన్యం ఉంది చుట్టూ, యెరూషలేం చుట్టూ. మధ్యలో యెరూషలేము ముట్టడి వేసిన తర్వాత లోపల వాళ్ళు బయటికి రావడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి పోవడానికి లేదు. వ్యాపారము లోపల నుంచి బయటికి వ్యాపారం జరగదు, బయట నుంచి లోపలికి వ్యాపారము జరగదు. ఈ 9వ సంవత్సరంలో ఈ యెరూషలేంలో యిర్మీయా ప్రవచనాలు తెలియచేస్తూనే ఉన్నాడు. సిద్కియాకి సమాచారం ఇచ్చాడు. సిద్కియా దయచేసి మీ పెద్దలాగా కావద్దు, దేవుని మాట విను అని స్వయంగా రాజకీయ సందేశం ఇచ్చాడు. కానీ ఈ సిద్కియా యిర్మీయా మాట వినలా. యిర్మీయా మాట వినుకోకుండా యిర్మీయాని ఏం చేశాడు తెలుసునా మీకు? యిర్మీయాని తీసుకొని పోయి గోతిలో దింపేశాడు, చెరసాల వేశాడు. చెరసాల 10 సంవత్సరాలు. బయటేమో బబులోన్ రాజు ముట్టడి ఉంది, లోపలేమో యిర్మీయాకి కష్టాలు ప్రారంభమయ్యాయి. యిర్మీయాని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేశాడు సిద్కియా. యిర్మీయా గ్రంథము 37వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. అది అనేక దినాలు ఉన్నాడు. ఎన్ని దినాలు? అనేక దినాలు అంటే సుమారు 10 సంవత్సరాలు చెరసాల గోతిలో వేయబడ్డాడు యిర్మీయా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు కష్టం ఎదురైంది, శ్రమ, హింస. అలాగని మానుకుంటాడో చెప్పడం యిర్మీయా? మానుకోడు. నువ్వు రాజువైతే కొడితే కొడితివి, చెప్పేది చెప్తాను నేను అంతే, అది సమాచారం. ప్రవక్తల యొక్క జీవిత విధానం అది. మనుషులు సంతోషపెట్టడానికి ప్రవక్త ఉద్యోగానికి రాలేదు వాళ్ళు, దేవుని సంతోషపరచడానికి ప్రవక్త ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు. ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని మాటే శాసనం వాళ్ళకి. చెరసాల్లో ఏం చేశాడు? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, యిర్మీయా గ్రంథం 37వ అధ్యాయం. ఈ సిద్కియా ఏం చేశాడంటే ఐగుప్తుని నమ్ముకున్నాడు. 37వ అధ్యాయము 3వ వచనం నుండి జాగ్రత్తగా చదువుతాం. రాజైన సిద్కియా కుమారుడైన యాజకుడైన మయషయ కుమారుడు జెఫన్యాను ప్రవక్తైన యిర్మీయా యొద్దకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని చెప్పాడు. అప్పటికి వారు యిర్మీయాను చెరసాలలో, అప్పటికి ఇంకా చెరసాల వేయించలేదు, ప్రజల మధ్య సంచరించుచూ ఉన్నాడు. ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయించిన ఫరో దండుని ఆశ్రయించాడు కదా, ఫరో దండుని ఆశ్రయించాడు. బబులోనీయులు నన్ను ముట్టడేశారు, నాకు సహాయం చేయి అని ఫరో దండికి సందేశం ఇస్తే ఫరో సైన్యము ఈ బబులోనీయుల్ని తోలివేయడానికి వచ్చారు. వస్తే ఈ బబులోను సైన్యము వెళ్ళిపోతున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయారు, ఒక అడుగు వెనక్కేసుకున్నారు. అలాగని పోతారా? బబులోనీయులు యుద్ధం చేయకోకుండా వెనుకడుగేసేవాళ్ళు కాదు వాళ్ళు. చదువుతాం కిందికి.
కల్దీయులు సమాచారం విని కల్దీయులు ఐగుప్తీయులు వస్తున్నారని కల్దీయులు సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి అప్పుడు యెహోవాకు ప్రవక్త ఇర్మీయాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నా యొద్ద విచారించుడని నా యొద్దకు పంపిన యోధా రాజుతో యోధా రాజుతో నువ్వు ఇలాగ చెప్పాలి. నీకు సహాయం చేయటకే బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు నీకు సహాయం చేయడానికి వస్తున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళిపోతుంది. అది గప్పాల మరి. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద కల్దీయులు తిరిగి వచ్చి పట్టణం మీద యుద్ధం చేస్తారని దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చేస్తారు. దేవుడు చెబుతున్నాడు ఈ మాట. కల్దీయులు నిశ్చయముగా మా యుద్ధ నుండి వెళ్ళెదరు అనుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వారు వెళ్ళనే వెళ్ళరు. వారందరినీ వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే మరలా గుడారంలో నుంచి వచ్చి ఈ పట్టణంలో అగ్నితో కాల్చివేస్తారు అని చెప్పేశాడు అన్నమాట. కాబట్టి బయట ఏమో ఫరో దండు బబులోను దండుని భయపెట్టడానికి వచ్చింది. భయపెట్టడానికి వారు భయపెడితే భయపడి వెళ్ళిపోతారు బబులోనీయులు. భయపడే వాళ్ళు కాదు వాళ్ళు. అబ్బే, దేవుడు వారి హస్తాన్ని చేయబట్టుకొని పైకి లేపుతూ ఉంటే దేవుని సహాయం బబులోను రాజుకుంటే బబులోను రాజుని ఎదిరించేవాడు ఎవడుంటాడు? ఎవడు లేడు. కాబట్టి మరలా బబులోను రాజు వచ్చి ఈ పట్టణాన్ని కాల్చేస్తాడు, గుర్తుపెట్టుకో సిద్కియా అని ఇర్మియా సందేశం ఇచ్చాడు. కోపం వచ్చింది సిద్కియాకి. కోపం వచ్చింది. నేను చచ్చిపోతాను, ఈ పట్టణం నాశనం అయిపోతుందని ప్రవచిస్తావా? రే తీసుకెళ్ళండి, ఎవరు అక్కడ చెరసలేయండి, గోతులు పడేయండి ఇర్మియాని గోతులో పడేశారు. ఎన్ని దినాలు? సుమారు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు ఇర్మియా. ఇక్కడ చెరసాల. ఈ చెరసాల్లో చెప్పాను కదా మీకు, బయట నుంచి ఎవరు లోపలికి రావడానికి లేదు, లోపల నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. ఆహార పదార్థాలు ఈ 10 సంవత్సరాల్లో ఉన్న ఆహార పదార్థాలు ఏం చేశారంటే భోజనాలు తిన్నారు అయిపోయినాయి. ఏమొస్తుంది? కరువు వచ్చింది. ఇప్పుడు క్షామం వచ్చింది. కరువు వచ్చింది. భోజనాలు అన్నపానాలు అయిపోయినాయి లోపల. ఇంకేం చేస్తారు ఇప్పుడు? ఎవరిని తింటారు? ఏం చేయడానికి లేదు. ఈ చెరసాల్లో ఉన్న ఇర్మియాకేమో రోజు ఒక రొట్టె, రోజుటికి ఒక రొట్టె మాత్రమే పెట్టేవాళ్ళు. చాలా ఇబ్బంది భోజనాలకి, అన్నపానాలకి. దేవుని మాట వినకపోవడం చేత ఈ గతి పట్టింది యెరూషలేముకి. చదువుతాం, ఇలాగ రాయబడింది ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయం. 38వ అధ్యాయంలో క్షామం కలిగింది, కరువు వచ్చింది. 38వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. దానికంటే ముందు 37వ అధ్యాయము 19వ వచనం. మీ మీదికైనను రాడని ప్రకటించే మీ అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు? రాజా, నా ఏలినవాడు నా మాటిను రానిమ్ము, అక్కడ చనిపోకుండానట్లు మరలా పంపొద్దు. కాబట్టి రాజైన సిద్కియా సెలయ్యగా పట్టణంలో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెల వీధిలో నుండి రోజు ఒక రొట్టె అతనికి ఇచ్చుకోవచ్చు. అది సమాచారం. బందీ గృహశాలలో నివసించను. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం.
32వ అధ్యాయము ఏలుబడి యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఇది 9వ సంవత్సరమున 9వ సంవత్సరం ఇప్పుడు 10వ సంవత్సరం. క్షమించండి 10వ సంవత్సరం కదా, అంటే 9వ సంవత్సరం చూడాలి మనం. 38 1 నుంచి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచిన వారు ఖడ్గము చేతనైనను, ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, క్షామం చేతనైనను చేతనైన శత్రువుగా శత్రు గాని. అదిరి యొద్దకు బయలువెళ్ళి వారు బ్రతుకుదురు. అది సమాచారం. ఎవరైతే కల్దీల యుద్ధకి వెళ్తారో, అయా మేము లోబడతామండి, మీ కాడి మోసుకుంటామండి అని ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు ప్రాణాలు దక్కించుకుంటారు. లేదనుకో క్షామంతో చేస్తారు, ఖడ్గంతో చేస్తారు, తెగులు చేత చచ్చిపోతారు అని చెప్పేశాడు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు తమ ప్రాణమును దక్కించుకున్న వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును. అతడు దాన్ని పట్టుకొను అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా అతాను కుమారుడైన షెఫట్యా, ఒకడు అబద్ధికుడు ఫషూరు కుమారుడైన గెదల్యాయును, గెదల్యాయును, ఇర్మియా కుమారుడైన యూకాలును, మల్కియా కుమారుడైన వీళ్ళందరూ అధికారులు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ఇర్మియా కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమం కోరువాడు కాడు. అవును, ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయడం వలన ఈ పట్టణంలో నిలిచున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము బలహీన మాటలు చెప్తున్నాడు. వారికి మరణశిక్ష విధింపు. వాడికి మరణశిక్ష విధించు ఇర్మియాకి అని చెప్పారు మనుషులంతా ఏకమై. అందుకు రాజు ఏం చేస్తాడంటే ఏం చేయడానికి లేదు. ఇర్మియా ఏమో దేవుని ప్రవక్త, అప్పటికే చెరసాల్లో వేయించాడు, ఇంకేం చేస్తాడు? ఇక నేనేం చేయలేడు, మీకు ఏది ఇష్టం అది చేసుకోబోండి ఇర్మియా విషయంలో అని చెప్పేశాడు. చెబితే వాళ్ళేం చేశారంటే నీళ్లు లేని బావి, బురద మాత్రమే ఉంది, ఆ బురదలోకి ఇర్మియాని దింపారు. బురద, నీళ్ళు లేవు, బురద ఉంది, లోపలికి దింపారు. దింపితే అన్నపానం లేదు, ఏం లేదు. రొట్టె ముక్క ఇచ్చేవాళ్ళు కదా అంతకుముందు, ఇప్పుడు రొట్టె ముక్క కూడా లేదు. ఎందుకు ఇన్ని కష్టాలు ఇర్మియా నుంచి? నోరు మూసుకొని ఉండొచ్చు కదా అంటాం మనమైతే. అది కాదు ప్రవక్త అంటేనే ఆ మాటకు అర్థము దేవుని నోరు అని అర్థం. ప్రవక్త అనే మాటకు అర్థము దేవుని నోరు. దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తాడు, ఏది చెప్పొద్దంటే అది చెప్పకుండా మానుకుంటాడు. అది ప్రవక్త అంటే. ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా ఓడ్చుకుంటాడు. పోతే ప్రాణం పోతుంది, నా దేవుడు చూసుకుంటాడు నన్ను. ఆయన చెప్పమన్నాడు, చెప్తాను. తీసుకెళ్ళి గోతులో దింపారు, బురదలో దింపితే ఒకతను సహాయం చేశాడు ఇర్మియాకి. చదువుతాం కిందికి, అతని పేరు కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనంలో, వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతులోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు కూర్చుని ఉండగా రాజు ఇంటిలో కూషీయుడగు ఎబెద్మెలేకను షండు, ఒక షండు. ఎబెద్మెలేకు ఎవరితను? కూషీయుడు, షండు, నపుంసకుడు. షండు రాజగృహంలో ఉన్నవాడు, అంతో ఇంతో భక్తి కలిగిన వాడు. ఏం చేశాడంటే రాజు దగ్గరికి పోయి చెప్పాడు, రాజా నీకేమన్నా న్యాయమా? దేవుడి ప్రవక్త అయిన ఇర్మియాని ఈ మనుషులు ఏం చేశారు తెలిసినా నీకు? బురద కలిగిన గోతులు దింపారు. ఒకవేళ ఇర్మియా చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఏమైపోతావు అని రాజుకి ఒక మాట చెప్పి ఇర్మియాని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతన్ని బయటికి తీపోండి అని చెప్పాడు రాజు. అప్పుడు ఈ ఎబెద్మెలేకు వెళ్ళి
పక్కనున్న గుడ్డ పాతకలన్నింటినీ తీసుకొని వచ్చి ఒక తాడులాగా తయారు చేసి ఆ తాడుని గోతిలోనికి దింపాడు. తాడుని గోతిలోకి దింపితే ఇర్మియా ఎక్కడానికి ప్రయాసపడుతున్నాడు. చెప్పాడు, ఎబెద్మెలెకు చెప్పాడు, అయ్యా ఇర్మియా గారు, ఆ తాడుల్ని మీరు భుజాల కింద పెట్టుకోండి, శంఖ కింద పెట్టుకోండి, మేము లాగుతాం పైకి అని చెప్పారు. అప్పుడు ఇర్మియా పైకి లాగబడి బతికింపబడ్డాడు. లేకపోతే పరిస్థితి ఏంటి? బయటకు వచ్చిన తర్వాత 11వ వచనంలో 11వ వచనం, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని ఖజానా కింది గదిలోనికి వచ్చి చింకి బట్టలను చిరిగి చిరాకులైన గడ్డపాతలను తీసుకొని పోయి దింపి అతనితో చెప్పాను. అది సమాచారం. బందీ గృహశాలలో మనం బందీనే చేసేసారు. ఇంకా బందీ గృహంలో ఉన్న ఇర్మియా దగ్గరికి సిద్కియా రాజు వచ్చాడు. ఇప్పుడు ఇర్మియా, ఎవరితో కాదు, నాతో చెప్పు, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని అడిగాడు రాజు. రాజా, నేను ముందు నుంచి ప్రవచిస్తూనే వస్తున్నాను దేవుడి మాట నీకు, దయచేసి ఇప్పటికైనా నా మాట విని బబులోను రాజుకి లోబడిపో అన్నాడు. లోబడటం ఇష్టం లేదు. లోబడితే రాజుకి అధికారులు నన్ను చంపుతారేమోనని భయం పుట్టుకుంది. ఇప్పుడు సొంత అధికారులే రాజును చంపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లోబడవద్దు అంటారు అధికారులు. ఇర్మియా ఏమో లోబడమంటాడు. ఎవరి మాట జలమని అవుతుంది సిద్కియాకి? ఇర్మియా మాట వింటాడా? వింటే ఏం జరుగుతుంది? ఇర్మియా మాట వింటే అధికారులు చంపేస్తారు. బబులోను రాజు చంపడం కాదు, అధికారులే చంపేస్తారు. నువ్వెందుకు బబులోను రాజుకు లోబడ్డావని. కాబట్టి ముందు నొయ్యి వెనక గొయ్యి, ఎటు పోతాడు? పరిస్థితి బాగులేదు సిద్కియాది. చివరికి ఏం చేశాడంటే అధికారుల మాట విన్నాడు, ఇర్మియా మాటని పక్కన పెట్టేశాడు. 9వ సంవత్సరం గడిచిపోతుంది. చదువు అక్కడ 39వ అధ్యాయం 1వ వచనంలో, ఇర్మియా గ్రంథం 39:1, ఏలుబడి యందు ముట్టడి వేయగా, అదిగో 11వ సంవత్సరం అంటే 9వ సంవత్సరం ముట్టడి వేస్తే 11వ సంవత్సరమున ప్రాకారపు గోడలు పగలగొట్టుకొని బబులోను రాజు యొక్క దండు లోపలికి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు మధ్యలో? 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు కరువులో మగ్గిపోయారు. క్షామము, కరువు ఎరుషలేములో, ఏం చేయడానికి లేని పరిస్థితి. 10వ సంవత్సరం వచ్చింది. 10వ సంవత్సరం, 9వ సంవత్సరము, 10వ సంవత్సరం, 11వ సంవత్సరం దగ్గర పడింది యెరూషలేం పట్టణం యొక్క నాశనం. ఆ సమయంలో ఇర్మియా సందేశం ఇస్తూనే ఉన్నాడు, అయినా మాట వినట్లేదు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయము ఇక్కడ జరిగింది 9వ సంవత్సరంలో. ఏం జరిగిందంటే, దేవుని ప్రవక్త అని ప్రవక్తని గౌరవించిన ఎబెద్మెలెకు ఉన్నాడు కదా, ఈ ఎబెద్మెలెకుకి దేవుని సందేశం వచ్చింది ఇర్మియా గారి ద్వారా. ఇర్మియా, నిన్ను గోతిలో నుండి కాపాడడానికి ప్రయాసపడి బయటికి తీసుకొచ్చిన ఎబెద్మెలెకుకి సందేశమే. ఏంటి సందేశం? 25వ వచనం, ఇర్మియా గ్రంథం 39:25 వచనంలో, 39వ అధ్యాయము 15వ వచనం, క్షమించండి 15. ఇర్మియా బందీ గృహశాలలో ఉండగా నీవు వెళ్ళి కూషీయుడకు ఎబెద్మెలెకుకు ఇట్లను
యెహోవా ఇలాగు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. మేలు చేయుటకై కాక ఆ, కీడు చేయుటకై నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమును నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. అది సమాచారం. నువ్వు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని ఆ, యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది అభయహస్తం ఇచ్చాడు దేవుడు. అభయహస్తం ఎవరికి? ఎబెద్మెలెక్కి. ఎందుకు? ఇర్మియాని కాపాడినందుకు. మేలు చేస్తే దేవుడు మేలు చేస్తాడు అనే సూత్రము ఎబెద్మెలెక్కి రుజువుపరిచాడు దేవుడు. సిద్కియా రాజు బబులోను చేతికి అప్పగింపబడతాడు, యెరూషలేం ప్రజలు బబులోను రాజు చేతికి అప్పగించబడతారు, కానీ నువ్వు మాత్రం అప్పగింపబడవు, నేను నిన్ను కాపాడుతా ఎబెద్మెలెకు అని చెప్పేశాడు దేవుడు. కాబట్టి ప్రవక్త అని ప్రవక్తని గౌరవించితే నీకేం నష్టం కలగదు. దేవుని కుమారుడని దేవుని కుమారుడిని గౌరవించితే నీకేం నష్టం కాదు. ప్రభువు యేసు తెలియజేశాడు అదే సూత్రాన్ని. మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళండి శిష్యులకు చెప్పాడు. వెళ్తే ఎవరైతే మిమ్మల్ని ప్రవక్త అని గౌరవించి ఇంటికి పిలుచుకుంటాడో, లేదా శిష్యులు నా శిష్యులని మిమ్మల్ని గౌరవించి ఇంటికి పిలుచుకుంటారో, సన్నీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు పరలోకమందు ఫలం పొందుకుంటారు అన్నాడు. ఎక్కడ వచనము? మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు ఫలం పోగొట్టుకొనడని నిశ్చేత మీద చెప్పాలి సమాచారం. నీకు తెలుసా, దేవుని బిడ్డలని నువ్వు సహాయం చేసావనుకో దేవుని బిడ్డలకి, అది ఎక్కడ పోదు, ఎక్కడి నుంచి వస్తుంది? మరలా తిరిగి వస్తుంది నీకు. తిరిగి ఇచ్చేవాడు ఎవరు? దేవుడు తిరిగి ఇస్తాడు. సమాచారం. మనుషుల వలన మెప్పు కాదు నీకు కావాల్సింది, దేవుని యొద్ద నుండి మెప్పు కావాలి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాడు. శిష్యుడని శిష్యుడిని చేర్చుకుంటే శిష్యుని ఫలం పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే ఏం జరుగుతుంది? ఫలం పొందకోకుండా మారడు. ఆయన పక్షాన నువ్వు ఏం చేశావో ఆయన బిడ్డలకి, ఆయన ప్రజలకి, ఆయన నీకు మరలా తిరిగి ఇస్తాడు. నా బిడ్డలకి చేర్చుకున్నావు కదా, ఇదిగో నా బిడ్డలు చేర్చుకున్నందుకు నీకు జీతం నూరంతలు ఇస్తా. అది దేవుని యొక్క సూత్రం. ఆ సూత్రాన్ని ఎబెద్మెలెకుకి రుజువుపరిచాడు అనమాట. అక్కడ 39వ అధ్యాయంలో 39వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా 32వ అధ్యాయానికి వస్తాం. అయిపోయింది 32వ అధ్యాయము. సిద్కియా పరిపాలన కాలం 10వ సంవత్సరం. అది ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. నేను చెప్తున్న సంగతులు మీకు అర్థమవుతున్నాయా? ముందుకు వెళ్తావు, వెనక్కి వస్తావు, మరలా వెనక్కి వెళ్తావు, ముందుకు వస్తావు. ఏంది నీ సంగతి అంటారా? అట్టుంది గ్రంథం. మరి ఇర్మియా గ్రంథం అట్టుంది. వరుసగా రాయబడిన గ్రంథం కాదు ఇది. అందుకే బైబిల్ అనేది పరిశీలన చేయాలని చెప్పేది. అందుకే బైబిల్ అనేది పరిశీలన చేస్తూ చదవాలా. 37వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు సిద్కియా పరిపాలన కాలము 9వ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు అవి. ఆ 3 అధ్యాయాలు. ఆ తర్వాత ఇప్పుడు సిద్కియా పరిపాలన కాలంలో 10వ సంవత్సరము. 10వ సంవత్సరంలో యెరూషలేము ముట్టడి వేయబడి ఉంది. చెప్పాను కదా, 9వ సంవత్సరంలో ముట్టడి వేశారు. సంవత్సరం గడిచిపోయింది. 32వ అధ్యాయం 1వ వచనం. అదిగో 10వ సంవత్సరమున ప్రత్యక్షమైన వాక్కు ముట్టడి వేయించుండగా, అదిగో ముట్టడి వేయించుండగా, ఇది యెరూషలేము చెప్పినది ఏమనగా, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు,
ఆలోచించుడి. ఆలోచన చేయండి. పట్టణము బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగించుచూ ఉన్నాను. దాన్ని పట్టుకొనును. అతడు దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కదీరు చేతులను తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయంగా అప్పగింపబడతాడు. ఆజ్ఞతో ముఖాముఖిగా మాట్లాడును. కన్నులారా చూస్తాడు బబులోను రాజుని సిద్కియా. అది సమాచారం చెప్పేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, బబులోను రాజుని ఈ సిద్కియా చూస్తాడు. చూడడం మాత్రమే కాదు, మాట్లాడతాడు. ఈ 10వ సంవత్సరంలో ఇర్మియా ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి మీకు? ఇర్మియా ఎక్కడున్నాడు 10వ సంవత్సరంలో? చెరలోనే ఉన్నాడు. 9వ సంవత్సరంలో చెరలో నుండి గోతిలోకి వచ్చాడు. మళ్ళీ గోతిలో నుంచి బందీ గృహంలోకే పోయాడు. అది సమాచారం. చెరలో ఉన్నాడు. చెరలో ఉంటే సందేశము, దేవుని సందేశం వచ్చింది. ఇర్మియా, అయా చెప్పండి సార్, దేవుణ్ణి చెప్పండి. దేవుడా, ఏం లేదు, మీ చిన్నాన్న కొడుకు నీ దగ్గరికి వస్తాడు. మీ చిన్నాన్న కొడుకు నీ దగ్గరికి వచ్చి, అన్న నా పొలాన్ని కొనుక్కో అంటాడు. నువ్వేమంటావు? ఆ పొలాన్ని కొనుక్కో పొలాన్ని కొనుక్కో అన్నాడు దేవుడు. అయ్యా, మరి యెరూషలేము అంతా బబులోను చెరకెళ్ళిపోతుంది అంటున్నావు, నేను పొలం కొనుక్కొని ఏం చేసుకోవాలా అని ప్రార్థన చేస్తాడు ఇర్మియా. అంతే కదా, చెరకెళ్ళిపోతే నేను పొలం కొనుక్కో అంటున్నావు, కొనుక్కొని నేనేం చేసేది అంటాడు. చేతులు ఎలా పెడతాడు ఇర్మియా. అప్పుడు దేవుడు సందేశం ఇస్తాడు. ఏం సందేశం అంటే, ఈ యెరూషలేములో మరలా పొలాలు కొనబడతాయి, అమ్మబడతాయి. ఈ యెరూషలేములో నేను మరలా మనుషుల్ని ఉత్సాహవంతులుగా చేస్తాను, సంతోషభరితమైన పట్టణంగా చేస్తాను దీన్ని. ఆ రీతిగా దేవుడు సందేశం ఇస్తాడు. 10వ సంవత్సరంలో చదువుతాం. ఇలాగ రాయబడింది 32వ అధ్యాయము 6వ వచనం. అంతటా ఇర్మియా ఇట్లా నేను ఇలాగ సెలవిచ్చును, నీ తండ్రి తోడబుట్టిన మీ చిన్నాన్న నీ యొద్దకు వచ్చి కొనుటకు నీదే చెప్పుము. నా యొద్దకు వచ్చాడు. వచ్చి నీవే నీ వలన జరుగునని చెప్పగా దేవుని మాటను నేను తెలుసుకొని కొని 17 తులాల వెండి తూచి అతనికి ఇచ్చేసి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకొని పత్రం రాయించుకున్నాడు ఇర్మియా. సాక్షులను పిలిపించి దానికి ముద్రేసి బారూకుని పిలిపించి, బారూకు అసిస్టెంట్ ఉన్నాడు కదా, బారూకుని పిలిపించి, బారూకు ఈ పత్రాలు జాగ్రత్తగా కుండలో పెట్టు, కుండలో పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి పత్రాలు పాడు కాకోకుండా అని కుండలో పెట్టు అని చెప్పి పంపించేశాడు. చెరసాల్లో ఉండిపోయాడు. చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా. కాదయా, బబులోను యెరూషలేము పట్టబడుతుంది అంటున్నావు, పొలం కొనిపించావు నా చేతితో, ఏంది నీ సంగతి అని మొరబెట్టాడు. దేవునితో మొరబెట్టాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 17వ వచనంలో 16 చేసి తిని, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, బలం చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. వేల మందికి కృప చూపుచు ఏం చేశాడు ప్రార్థనలో ఇర్మియా? దేవుణ్ణి పొగిడాడు. పొగిడిన తర్వాత ఇప్పుడు ప్రశ్న ఎత్తున్నాడు. నువ్వు వేల మందికి కృప చూపుచు తండ్రుల దోషము వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, నీలాంటి వాడు ఎవడు లేడయ్యా. వారి ప్రవర్తనలో
కర్మలను బట్టి వారి క్రియల ఫలమును బట్టి అతనికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గంలో 24వ వచనం అతడు యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అశాంతమైనది ఏదైనా ఉండునా. 24 వచనం ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించి ఉన్నవి. ఖడ్గము క్షామము తెగులు వచ్చుట వలన అప్పగింపబడును. నీవే కదా సెలవిచ్చితివి, సంభవించెను. నీవే దాన్ని చూచున్నావు కదా దేవా. ప్రభు యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఫలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుతుంది. అది ప్రశ్న వేశాడు ప్రార్థనలో. ప్రశ్న, నువ్వేం పొలాన్ని కొనిపించేది నా చేతిలో, బబులోను రాజు వచ్చి పట్టణాన్ని కట్టుకొని పోతాడే, మరేంటి సంగతి అని అడిగాడు. అప్పుడు దేవుడు సందేశం ఇచ్చాడు, ఈ యెరూషలేములో పొలాలు అమ్మబడతాయి, కొనబడతాయి, మరలా దీన్ని జన ప్రవాహం చేత నింపుతాను, దీన్ని మరలా ఉత్తేజపరుస్తాను, దీన్ని నేను మరలా ఆశీర్వదిస్తాను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా. అది సందేశం. 32వ అధ్యాయంలో సమాచారం అది. అయిపోయిన తర్వాత దయచేసి గుర్తుపెట్టుకోండి, 32వ అధ్యాయం అయిపోయింది. 33వ అధ్యాయానికి వచ్చాం. 33వ అధ్యాయం 1వ వచనం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవాకు రెండవసారి అతను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవల్లని దాన్ని నియమించు యెహోవా, యెహోవాను నామం వహించిన వాడే ఇలాగ సెలవిస్తున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేతును. ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లంటికి శిథిలమైపోయాను కదా. సెలవిచ్చినది ఏమనగా, కల్దీయులతో యుద్ధం చేసి కోపం చేత వచ్చుచూ ఉండగా అది సమాచారం, మళ్ళా రప్పిస్తాను, స్వస్థపరుచున్నాను, బయలుపరుచుద్దును. అది సమాచారం. మరలా స్థాపిస్తాను, నేనే యెరూషలేములో మనుషుల్ని స్థాపిస్తాను, దాన్ని యొక్క వైభవాన్ని, పాత వైభవాన్ని మరలా తీసుకొస్తాను అని దేవుడు ఇర్మియాకి తెలియజేశాడు. ఇది 10వ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు. 10వ సంవత్సరం అయిపోయింది. 11వ సంవత్సరం ఇర్మియా పరిపాలన కాలంలో కాదు, సిద్కియా పరిపాలన కాలంలో 10వ సంవత్సరము అయిపోయింది. 11వ సంవత్సరంలో ఫరో అంటున్నా బబులోను సైన్యము యెరూషలేము యొక్క ప్రాకారాలకు దగ్గరగా వచ్చి ఆ ప్రాకారాలని పడగొట్టుకొని లోపలికి ప్రవేశించింది. సైన్యము లోపలికి ప్రవేశించితే ఈ సిద్కియా తన తల్లిని, తన భార్యల్ని, తన బంధువర్గాన్ని, తన పిల్లల్ని అందరినీ వెంట పెట్టుకొని పారిపోతున్నాడు. ఎందుకు వచ్చిందిరా బాబు ఈ గతి నీకు? అదేదో దేవుని మాట వినంటే నీ పిల్లల్ని, నీ భార్యని, నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు కదా. నువ్వు ఇర్మియా మాట వినంటే బాగుపడేవాడివి కదా. పారిపోవాల్సిన ఈ దుస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఎందుకు దాపరించింది? ఇది మాట వినకపోవడం చేత, మనుషుల ముఖాలను చూసి దేవుణ్ణి తిరస్కరించిన కారణాన ఈ గతి పెట్టింది సిద్కియాకి. తల్లిని, భార్యని, పిల్లల్ని, పనివాళ్ళని వెంట పెట్టుకొని పారిపోతున్నాడు. పారిపోతే బబులోను రాజు చూకుంటాడా? రే ఎవర్రా అక్కడ పారిపోతున్నాడు, పట్టుకొని వాడిని. పట్టుకొని వచ్చి రిబ్లా పట్టణంలో, పట్టణం పేరు రిబ్లా పట్టణంలో బబులోను రాజు ఉన్నాడు. బబులోను రాజు దగ్గరికి సిద్కియాని తీసుకొని వచ్చాడు.
సిద్కియా దగ్గర వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ పరివారాలు, తల్లి అందరూ ఉన్నారు. సిద్కియా చూస్తూ ఉండగానే సిద్కియా కుమారుని ఇద్దరిని కత్తితో చంపించాడు బబులోను రాజు. నీ పిల్లల్ని చంపేస్తా నీ కళ్ళెదురుంగే. క్రూరుడు భయంకరుడు బబులోను రాజు. బబులోను రాజు వస్తున్నాడంటే శత్రురాజు భయపడిపోయి పరిగెత్తుకుంటా వచ్చి కిరీటాన్ని తీసి బబులోను రాజు కాళ్ళ దగ్గర పెట్టి అయా నీ దాసుడిని అని ఒప్పుకోవాలా. అయితే వాడు ప్రాణాన్ని దక్కించుకుంటాడు. లేదు అలా చేయలేదు అనుకో వాడు కత్తితో చంపబడతాడు. ఇక భయంకరుడు బబులోను రాజు. అలాంటి భయంకరుడు సిద్కియా యొక్క ఇద్దరు కుమారుల్ని చంపేసి ఖడ్గంతో ఈ సిద్కియా యొక్క కన్నుల్ని ఊడదీయించేశాడు. వాడి కన్నులు తోడేరా, నా మాట వినడా. ఎన్ని సంవత్సరాలు నేను చెరలో వాళ్ళని పెట్టింది? 2 సంవత్సరాలు సుమారు. ఒక్కరోజైనా నా దగ్గరికి రావాలని లేదా, నాకు భయపడాలని లేదా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు నీ పరిస్థితి అని సిద్కియా యొక్క కన్నులు ఊడదీసేసి గుడ్డివాడిగా వదిలిపెట్టేశాడు. గుడ్డివాడు అయిపోయాడు సిద్కియా. ఈ గతి ఎందుకు వచ్చింది నీకు? అది నేను అంటుంది. ఎందుకు వచ్చింది? మాట వినని కారణాన. కాబట్టి పరమంతున్న దేవుడు తన మాట వింటే ఎంత క్షేమంగా ఉంటుందో, తన మాట వినకపోతే ఎంత దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ చరిత్ర మనకి తేటగా తెలియజేస్తుంది. అందుకోసమే పాత నిబంధన గ్రంథాలు ఇప్పటికీ మనకి బైబిల్ గ్రంథంలో ఉంచబడ్డాయి, బుద్ధి నేర్చుకోవడానికి ఉంచబడ్డాయి. కానీ మనం చదువుతామా దాన్ని? చదవం. ఏదో 2 గంటలు ఆయన 2 గంటలు 1 గంట వాక్యం చెప్తాడు, నీకు నచ్చితే పాటలు పాడతావు, 2 గంటలు కూర్చుంటావు, లేకపోతే లేదు. అప్పటికి ఏ టైం అయిపోయింది దిగిరా అంటావు. దేవుని మాట వినడానికి నీకు మనసు లేదు. దేవుని సన్నిధిలో గడపడానికి నీకు సమయం, పనులున్నాయి నీకు. పాపం దేవుడికే పని లేనోడు, నీకు పనులు ఉన్నాయి. సువార్థకుడిని మర్యాద లేకోకుండా మాట్లాడే పరిస్థితి ఎవడిచ్చాడు నీకు? అంత లెక్కలేని నిర్లక్ష్యత నీకెందుకు? దేవుని సన్నిధి అంటే భయం లేని పరిస్థితి ఈ రోజున మనుషులకి. కారణం ఏంటంటే పరిస్థితులు తెలియదు. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంతే శిక్షిస్తాడు. ఆయన మాట వినేవానికి ఎంత ఉన్నతంగా చూస్తాడో, ఆయన మాటని నిర్లక్ష్య పెట్టేవాడిని అంత దుర్భరంగా పరిస్థితులు కలిగిస్తాడు. దేవుడు అలాంటోడు నీకు తెలియాల. కేవలం ప్రేమమయుడు మాత్రమే కాదు ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే శిక్షించే దేవుడు. అలాంటి వాడు దేవుడు. అది నీకు తెలియాలి ఆయన స్వభావం. 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని సంగతులు ఆలోచన చేస్తాం. ఇప్పుడు బబులోను రాజు సిద్కియాని కన్నులు తోడిచ్చేశాడు. ఆ సంగతులు ఆ మాట చదవండి. ఆ మాట చదివి మనం బ్రేక్ తీసుకుంటాం. ఆ మాట చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం చివరి అధ్యాయం 12వ వచనం నుండి, క్షమించండి 7వ వచనం నుండి, 7వ వచనం నుండి. పట్టణ ప్రాకారములు చెప్పాను కదా ఇందాక, పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు, నిదానంగా చదవాలి మీరు, రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యలో ద్రాక్ష తోట, ద్వారపు మార్గమున రాత్రిపూట చీకట్లో, లైట్లు ఉన్నాయి అప్పుడు, లైట్లు లేవు, చీకట్లో పరిగెత్తుతున్నట్టు రాజు ఇప్పుడు. కల్దీయులు పట్టణమును చుట్టుకుని ఉండగా యోర్దాను నది మార్గముగా తరలిపోయి తరిమి ఎరికో మైదానంలో అతన్ని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదిరిపోయి వారు రాజును పట్టుకుని హమాతు దేశమందలి, అదిగో రిబ్లా పట్టణం, హమాతు దేశమందలి రిబ్లా పట్టణానికి
అతన్ని తీసుకొని పోగా అతడు అతడునే సిద్కియా రాజునకు శిక్ష విధించాడు. ఆ సిద్కియా రాజుకు శిక్ష విధించాడు. బబులోను రాజు సిద్కియా కుమారులను తన కన్నుల ఎదుట చంపించాడు. చంపించాను. మరి అతడు రిబ్లాలో యోధా అధిపతులందరినీ చంపించాడు. బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి 2 సంఖ్యలతో అతన్ని బంధించి ఆ, బబులోనునకు అతన్ని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో మరణం అయ్యేంత వరకు చెరసాల్లో పెట్టబడ్డాడు సిద్కియా. 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మరలా వస్తాం.